మలాకీ గ్రంథము తెరుద్దాం. మలాకీ గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. మలాకీ గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. 4 అధ్యాయాల్లోంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలు మీతో స్పష్టంగా పంచుకోవాలి అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ప్రేమమయుడు. అలాగే తన భక్తులను పంపించి అనేక రీతిలుగా మనతో మాట్లాడాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో అందులో ఒక ప్రవక్త మలాకీ. మలాకీ 4 అధ్యాయాలు రాశాడు. ఆ మలాకీ గ్రంథంలో 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అని మీతో పాటు పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాల్లో ప్రాముఖ్యంగా 4 అధ్యాయాల నుంచి ఒక ప్రాముఖ్యమైన మాట 3వ అధ్యాయంలోనికి వెళదాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని తోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, అయ్యా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభు అయిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, మాతో ముచ్చటించడానికి ఈ రోజున నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు. నాయనా, ఆలోచనను మేము సమ్మతించి వినగోరుతూ ఉన్నాము. ప్రభువా, నీ మాటలు మాకు వినిపింపచేయండి. అందులో ఉన్నటువంటి గూఢార్థాన్ని మేము అర్థం చేసుకునే రీతిలో మాకు మీరు బోధించండి. నాయనా, నీకు స్తోత్రాలు. మీ బోధ అత్యంత ప్రేమ కలది, అత్యంత ప్రధానమైనది. ఆ బోధలో ఉన్నటువంటి సత్యాన్ని మాకు గ్రహింపజేసి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాక్య భాగం ఏంటంటే, మా పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక. ఎవరంట? చెప్పండి. ఎప్పటి నుంచో నా కట్టలన్నీ బోధిస్తున్నాను, ప్రతి బోధన వింటున్నారు, కానీ వాటిని గైకొనక వాటిని త్రోసివేస్తున్నారు అని ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా చెప్పబడింది. అంటే చివరి గ్రంథం ఇది. పాత నిబంధనలో చివరి గ్రంథం మలాకీ గ్రంథం. అది క్రీస్తుకు పూర్వం 430 సంవత్సరాలప్పుడు ఈ గ్రంథం రచించబడింది. అంటే క్రీస్తు రావడానికి కేవలము 400 సంవత్సరాలకు పూర్వమే మలాకీ ఈ గ్రంథాన్ని రాసినట్లుగా ఇక్కడ ఆధారాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ చివరిసారిగా ఏమంటున్నాడంటే, అతను ప్రవచనకర్త, ప్రవచనాలు వెలువరించాడు. ఏం ప్రవచనం అంటే, నాకంటే ముందుగా ఒక ప్రవక్త వస్తాడు అని చెప్పాడు. ప్రవక్త ఎవరు అంటే యోహాను గురించి రాశాడు. యోహాను యేసు ప్రభు కంటే ముందుగా వస్తాడు అనే ప్రవచనం ఎక్కడ రాయబడిందంటే మలాకీ గ్రంథంలో రాయబడి ఉంది.
ఏలీయా యొక్క ఆత్మ కలిగిన వాడు అని ఆ గ్రంథంలో రాయబడుతుంది. ఆ ప్రవచనకర్త ఏదైతే రాశాడో అది నెరవేరింది. ఆ సందర్భంగా ఈ మాటలు చెబుతున్నాడు. మీ పితరుల నాటి నుండి నా కట్టడలను మీరు గైకొనక త్రోసివేశారు. ఒకటి ఫైనల్గా చెబుతున్నాను, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని యెహోవా సెలవిస్తున్నాడు. మీరు నా తట్టు తిరగండి, అప్పుడు మీ తట్టు తిరుగుతాను. మనం ఏమంటామంటే, ప్రభువా ఈ కార్యం కనుక జరిగితే నీకు రుణపడి ఉంటాను అంటే, ముందు నువ్వు చెయ్యి, తర్వాత నేను వస్తాను, అంతే కదా దాని అర్థం. ముందు నువ్వు కార్యం చెయ్యి, తర్వాత నేను వస్తాను. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు నా తట్టు తిరగండి, ఆ తర్వాత నేను మీ తట్టు తిరుగుతాను. అంటే ఎందమ్మ అంటే అందమ్మ అన్నట్టు అర్థం అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరేమంటారంటే, ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుతాం? నీ తట్టు తిరిగేశాం కదా, మేము ఇంకా దేని గురించి తిరగాలి అంటారు. మీకు బోధపడడం లేదు, దేవుడు ఎవరో మీరు గుర్తించడం లేదు అని ఈ గ్రంథములో రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కాలంలో పరిస్థితులు ఏంటంటే, యూదులు బబులోను చెర నుండి విడుదల పొందారు, తిరిగి వచ్చారు. బబులోను చెర నుండి తిరిగి వచ్చినట్టు ప్రజలు ఆ తర్వాత క్రమంలో దేవాలయం కట్టబడింది. ఎజ్రా, నెహేమియా వాళ్ళు పూనుకొని ఆలయాన్ని కట్టారు, తిరిగి నిర్మించారు. ఆ సమయంలో ప్రజలు ఆత్మీయంగా చాలా బలహీనతలో ఉన్నారట. చాలా బలహీనతలో ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా ఎలా మారిపోయారంటే, దేవుని మీద పూర్తిగా గౌరవం లేకుండా జీవిస్తున్నారు. దేవుని మీద కనీస గౌరవం లేకుండా జీవించే కాలం అది. యాజకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భక్తి సరిగా లేదు. ప్రజలే కాదు, యాజకులు కూడా భక్తిహీనత కలిగి ఉన్నారు. దశమ భాగం దొంగిలిస్తున్నారు. ఆ గ్రంథంలో ఉన్న విశేషాలు మీకు ఒక్కొక్కటే చెబుతున్నాను. ఒకటి, దేవుణ్ణి కనీస గౌరవం లేకుండా ఉంటున్నారు దేవుని మీద. రెండవది, యాజకులు నిర్లక్ష్యంగా వాళ్ళు సేవ చేస్తున్నారు. 3, దశమ భాగాన్ని దొంగిలిస్తున్నారు. 4, వివాహంలో అక్రమంగా వివాహాలు చేసుకొని అక్రమ మార్గములు నడుస్తున్నారు. అంటే విడాకులు ఇవ్వకుండానే మరొక భార్యను చేసుకోవడం అన్నమాట. అది అక్రమం. నీ భార్య సరైనది కాకపోతే విడాకులు ఇచ్చేసి ఇంకొక భార్యను చేసుకోవాలి, అప్పుడున్న ధర్మం ప్రకారంగా. కానీ ఎవరికి విడాకులు ఇవ్వకుండానే వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మరొక భార్యను తెచ్చుకున్నటువంటి సందర్భాలు లిఖించబడ్డాయి. దేవుడు న్యాయం తీర్చేవాడు, కానీ ఆ న్యాయం మీద కూడా వాళ్ళకి సందేహాలు ఉన్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళేదేంటి, మనమే తీర్పు తీర్చేసుకుందాం అని అంటున్నారట. అటువంటి క్రమంలో ఈ మలాకి జీవించిన కాలంలో మలాకి ప్రవక్త ఈ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు అటువంటి పరిస్థితులు అక్కడ తలెత్తాయి. వారికి ఒక జాగృతి మెసేజ్, వాళ్ళందరినీ ఒకసారి కదిపి, ఒకసారి వాళ్ళని అందరినీ స్పృశించి వాళ్ళకి సందేశాన్ని ఇవ్వాలనే దృక్పథంతో మలాకి గ్రంథము రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఈ మలాకీ గ్రంథంలో 6 విషయాలు ప్రశ్న జవాబు అన్నట్లుగా ఇందులో రాయబడి ఉంటుంది. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళదాం. మలాకీ గ్రంథంలో 6 విషయాలు, 6 ప్రధానమైనటువంటి సంభాషణలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో మొదటి ప్రశ్న ఏమిటంటే, ఏమన్నా చదవండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుడు చెబుతున్నటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అంటే, అయితే మీరు ఏమంటున్నారంటే, ఏ విషయమందు నువ్వు మా ఎడల ప్రేమ చూపినావు, ఎందులో నువ్వు ప్రేమ చూపించావు తిరిగి ప్రశ్నిస్తున్నారు. జనులు ఎలాగున్నారంటే, ప్రశ్నకు ప్రశ్న వేసేవాళ్ళు. ఏ బోధ కూడా వాళ్ళు అన్వయించుకోవటం లేదు, ఏ బోధను వినటం లేదు, దేవుని తృణీకరిస్తున్నారన్నమాట. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే జనులు అంటున్నారట, ఏ విషయంలో ప్రేమించావు? ఎంత భయంకరమో తెలుసా? దేవునికి మహిమ కలుగునుగాక. 2వ విషయం, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కదా. చూడండి, దేవుడు అడుగుతున్నాడు ఒక్కొక్క మాట. గుడ్డిదానేనను కుంటిదానేనను నాకు అర్పిస్తావా? మీలో చాలామంది శరీరం ఎలాగపోతే నేను ఆత్మదేవునికి అర్పిస్తాను అన్నటువంటి బాణీలో నేటి లోకం ఉన్నది. శరీరం ఎవరెవరికో అర్పిస్తావు, నీ ఇష్టానుసారంగా అర్పించేసుకుంటావు, పైకి మాత్రం ఈ ఆత్మదేవునికే అంటావు. అది బలిగా అర్పించబడుతుందా? రోగముతో ఉన్న వాటిని, చెడిపోయిన వాటిని, చెడ్డదానిని తీసుకొచ్చి బలి అర్పించడం దేవునికి ఇష్టమా? నువ్వు అలా చేస్తున్నావు. సంఘమా, ఈరోజు మీరు కళ్ళు తెలవాలి. దేనిని అర్పిస్తున్నావు? నీ ప్రాణాత్మ దేహములు ఆయనకు సొంతం. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రాణము ఆయనకు అవసరం, నీ ఆత్మ ఆయనకు అవసరం. ఆయనకిచ్చేది పవిత్రంగా ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఆదికాండము 4వ అధ్యాయం చదివితే అక్కడ కయీను హేబేలు ఉంటారు. కయీన్ అర్పణ అర్పించాడు, హేబేలు కూడా అర్పణ అర్పించాడు. కయీను కంటే హేబేలు అర్పించినటువంటి అర్పణను దేవుడు స్వీకరించని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే, తను ప్రథమ ఫలాన్ని దేవునికి సమర్పించాడు. ప్రథమ ఫలాన్ని దేవునికి సమర్పించాడు. అది దేవునికి ఇష్టమైంది. కానీ హేబేలు అలా కాదు. అన్నిటిలో కొంత దాచేసుకొని కొంత మాత్రమే దేవునికి అర్పించే గుణం ఉన్నటువంటి వాడు కయీన్. ఆ తర్వాత కయీని మీద కక్ష పెంచుకొని కయీన్ని, హేబేల్ను హత్య చేసిన వాడు కయీన్. దేవునితో ముఖాముఖిగా సరైన అర్పణ అర్పించిన వాడు హేబేల్. కయీన్ అలా చేయలేదు. కక్ష బోని తన సహోదరుణ్ణి చంపేశాడు. ఆ అర్పణ దేవునికి అవసరం లేదు. శ్రేష్టమైన అర్పణ దేవునికి అవసరం.
నీ అర్పణ ఎలాగుందో చూస్తాడు. కొద్దిగా ఇచ్చావా, ఎక్కువగా ఇచ్చావా, దేవునికి అవసరం లేదు. ఇచ్చిన అర్పణ నీకున్న దాంట్లో ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇవ్వు. బైబిల్ గ్రంథంలో అననీయ సప్పీరాలు ఉన్నారు కదండి. వాళ్ళు ఏమర్పించారు? కొంత దాచేసి కొంత మాత్రమే అర్పించారు. దేవుడు అడగలేదు, నువ్వెంత ఇస్తున్నామో దేవుడు అడగలేదు. కానీ అందులో దొంగతనం ఉంది, అందులో కొంత దాచేసుకొని ఇస్తున్నావు. నీకున్న దానిని దేవునికి శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. మలాకి అదే బోధించాడు. మీకున్న దాంట్లో శ్రేష్టమైనది దేవునికి అర్పించు, దేవుడు సమ్మతిస్తాడు. దేవుణ్ణి నూరంతలుగా నిన్ను వృద్ధి చేస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పేదరాలు కానుక వేసింది కదండి. అది దేవునికి ఇష్టమైంది. చిన్న కానుక వేసింది. అందరూ లక్షలకు లక్షలు కానుక పెట్లు వేస్తే ఆ పేద విధవరాలు చిన్న కానుక వేసింది. అది దేవునికి ఇష్టమైందట. నీకున్న దాంట్లో నీకు 1,00,000 రూపాయలు వస్తాయండి. 1,00,000 రూపాయలు వేస్తే దశమ భాగం ఎంత వేయాలి? 10 లక్షలు 10,000 వేయాలి. 10,000 కాకుండా 5,000 వేసావనుకో, సరే 5,000కే బాగానే వేసాడు కదా అనుకోవచ్చు నీవు. దేవుడు దాన్ని కోరుకోడు. దశమ భాగం ఎంత? 10,000. కానీ వేసిందంతా 5,000. కానీ పేద విధవరాలు తనకున్నదంతా ఊడ్చి తన జీవమంతయు తీసుకొచ్చి కానుక వేసింది. 1 రూపాయి అనుకుందాం, 1 రూపాయి వేసింది. దానిని దేవుడు అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అర్పణను దేవుడు స్వీకరిస్తాడు అనే విషయం మలాకి బోధిస్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. మలాకి గ్రంథము, యాజకులు సైన్యములకు అధిపతియగు. అమ్మా, వారి నోట నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి యాజకులారా, మీరు మార్గము తప్పి జీవిస్తున్నారు. జనులకు ఏది బోధించాలో అది బోధించడం లేదు. నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినటువంటి కథలు అందులో బోధిస్తున్నావు. అది జనులకు ఎంతవరకు లాభప్రాప్తో, ఎంతవరకు లాభమో నువ్వు గ్రహించకుండా నీ ఇష్టానుసారంగా బోధన వినిపిస్తున్నావు. ఈ బోధ సరైనది కాదు యాజకులారా అని యాజకుల గురించి అందులో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు మార్గము తప్పిపోయారు. ధర్మశాస్త్రం విషయంలో అనేకులకు అభ్యంతరకరంగా లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి నా మార్గములను మీరు అనుసరించక ధర్మశాస్త్రమును బట్టి మీరు పక్షపాతులు గనక. చాలండి, చూడండి, అసలైన బోధ ఏది వినిపించడం లేదట. సరైన బోధ వాళ్ళు చేయటం లేదు. జనులను తప్పు తోవ పట్టిస్తున్నారు. ఈ రోజున రకరకాల బోధలు వచ్చినాయి. 1 కాదు, 2 కాదు. యేసు ప్రభు దేవుడు అనేవారు, మరియమ్మ దేవుడు అనేవారు, యెహోవా దేవుడు అనేవారు, అసలు దేవుడు లేదు, దెయ్యం లేదు అనేవారు. ఎన్ని బోధలో శాఖోప శాఖలుగా విడిపోయి విపరీతమైనటువంటి
బోధలు, విపరీతమైనటువంటి వాక్యాలు వినిపిస్తూ జనులను కన్ఫ్యూజ్లో పెట్టేస్తున్నారు. కన్ఫ్యూజన్. దశమ భాగాల గురించి మలాకి అంత రాస్తే దశమ భాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడు అప్పుడు. దశమ భాగాలు ఇవ్వడం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు ఒకళ్ళు. ఈ బోధలో ప్రధానమైనటువంటిది మలాకి ఆ 4 విషయాలను 6 విషయాలను రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడు? యాజకుల కోసం రాస్తున్నాడు. అపవిత్రమైన దానిని బలులుగా అర్పించడం రాస్తున్నాడు. ప్రేమ గురించి రాస్తున్నాడు. నేను ప్రేమించాను అంటే ఎక్కడ ప్రేమించావు అంటున్నారు ఈ జనులు అని అంటున్నారు. కాబట్టి మనకి యాజకుల గురించి మాట్లాడుకుంటున్నాం. 3వది యాజకుల గురించి మాట్లాడాడు మలాకి. యాజకులారా, మీరు సక్రమైన బోధన చేయండి. ఏది ప్రజలకు అవసరమో దేవుడు దానినే బోధిస్తాడు గనక ఆత్మ సంబంధమైన బోధను వినిపింప చేయండి. అలాగని అతని బోధ కంటిన్యూ అయ్యింది. ఒకసారి ఏలీ కుమారులను చూస్తే 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటుంది. ఏలీ కుమారులు కథ. ఏలీ కుమారులు పాస్టర్ గారు కొడుకులే. ఇష్టానుసారంగా తిరిగారు. చర్చికి వచ్చే వాళ్ళని అపవిత్రతగా చూస్తున్నారు, అపవిత్రమైన పనులు చేస్తున్నారు. పాస్టర్ గారి పిల్లలే అపవిత్రంగా నడుచుకుంటున్నారు. దాని ద్వారా దేవుని శాపం వారి మీదకి, ఆ కుటుంబం మీదకి వచ్చింది. ఏలీ సమూయేలుని పెంచాడు, ఏలీ కుమారులను పెంచాడు. సమూయేలుని పెంచినట్లుగా వాళ్ళని పెంచలేకపోయాడు. సమూయేలు దేవునికి ఇష్టుడిగా ఎదిగాడు. అనేక మందికి అభిషేకము కలిగినటువంటి సేవకునిగా ఎదిగాడు సమూయేలు. కానీ అదే ప్లేస్లో ఉన్నటువంటి ఏలీ కుమారులు నాశనమైపోయారు. అందరినీ తీర్పు వచ్చింది. ఆ కుటుంబమే నాశనం అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఏలీ కుమారులు అపవిత్రులైపోయారు. తండ్రిగా చేయాల్సిన పని ఆ సేవకుడు చేయలేకపోయాడు. కనుకనే ఆ పని చేయలేకపోగా అతను కూడా శాపగ్రస్తమైపోయాడు. ఏలీ కూడా శాపగ్రస్తుడైపోయాడు. ఎందుకంటే తను చేయవలసిన రీతిలో సేవ చేయలేదు. తన బిడ్డల్లో మార్పు రాదు. పాస్టర్ గారి బిడ్డలంటే మీ అందరూ కూడా పాస్టర్ గారి బిడ్డలే. మీరు తప్పటడుగు వేస్తే ఆ బ్యాడ్ నేమ్ ఎవరికంటే పాస్టర్ గారికి. మీరు తప్పటడుగు వేస్తే ఆ తీర్పు ఎవరికంటే నాకు కూడా. కనుకనే మీరు క్షేమంగా, సంతోషంగా, భక్తిగా, నిష్ఠగా మీరు జీవించాలని అనుకుంటున్నారంటే అది చాలా మేలు. అటువంటి జీవితం మీకు కావాలి. అటువంటి జీవనంలోనికి మీరు వెళ్ళాలి. అటువంటి వాటినే మీ పాస్టర్ గారు మీకు బోధించాలి. అది అసలైన బోధ. తీర్పు చెప్పాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది తప్పు అని చెప్పగలిగి ఉండాలి. తప్పు చేసిన సమర్థించుకునేటువంటి వాతావరణం చర్చిల్లో ఉండకూడదు. సమర్థించుకోకూడదు. ఇది తప్పు అని చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 4వ విషయం ఏం రాస్తాడు తెలుసా? 4వ విషయం మలాకి ఏం రాస్తున్నాడంటే, వివాహాల్లో విశ్వాసఘాతకంగా ఉన్నారు. ఒకసారి చదువుతారా? 2వ అధ్యాయము 16వ వచనం. మలాకి గ్రంథము. భార్యలు భార్యను వదిలేయడం నాకు అసహ్యమైన కార్యం.
దేవాది దేవుడు చెబుతున్నాడు, ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు, నీ భార్యను వదిలేయడం నాకు అసహ్యం. వారు భార్యలను వదిలేసి ఉంపుడు గత్తెలను ఉంచుకున్నారు. చాలామంది భార్యలను వదిలేసి ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాన్ని గడిపిన వారి కోసం మలాకి చెబుతున్నాడు, ఇది నాకు అసహ్యం అనే గ్రంథంలో రాస్తున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా చెలవిస్తున్నటువంటి విధానం ఏంటంటే, ఇది నాకు అసహ్యం, భార్యను వదిలేయడం నాకు అసహ్యం అంటున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, మీ మనస్సులను కాచుకొనుడి, ఘాతకులుగా మీరు కాకుడి. అలాగ మీరు మారొద్దు. విశ్వాసఘాతకం, అది సరైన పద్ధతి కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. సంసోను గారు చాలా బలాఢ్యుడు, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి సంసోను గారు. బైబిల్ గ్రంథంలో సంసోను చరిత్రే ఉంది. గొప్పగా బైబిల్ చెప్పింది సంసోను గురించి. ఆ సంసోను దెలీలాను మోహించాడు, అంతే పతనమైపోయాడు. బైబిల్లో అదే చెప్పింది, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యం. ఎవరి పట్ల నెరవేర్చాడు? సంసోను పక్షంగా నెరవేర్చాడు. తను దెలీలాను మోహిస్తే కట్టుకున్న భార్యను వదిలేసి దెలీలాతో ఇష్టానుసారంగా తిరగడం వల్ల సంసోను కూడా కళ్ళు పెరికివేయబడ్డాయి, తిరగలి విసిరువాడయ్యాడు. తీర్పు మామూలుగా ఉండదు, ఎవరికైనా ఒకే తీర్పు. ఆ తీర్పును సందేహించేవారు ఇక్కడ మలాకి గ్రంథంలో కనపడ్డారట. తీర్పును సందేహించేవారు. చూడండి, 5వ విషయం చెబుతున్నాను. 3వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అమ్మ చాలా జాగ్రత్తగా వినండి ఈ వాక్యాన్ని. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలించారు. మానవుడు దేవుని యొద్ద దొంగిలించకూడదు. ఏమండి, వింటున్నారా? అర్థమవుతుందా? మానవుడు దేవుని యొద్ద దొంగిలించకూడదు కదండి. ఏమంటున్నాడంటే, అయితే మీరు నా యొద్ద దొంగిలించారు. అప్పుడు అంటున్నారట, అంటే నేను చెప్పాను కదా, ఈ గ్రంథం అంతా ప్రశ్న జవాబులుగా ఉంటుంది. అప్పుడు వాడు అంటున్నారు, అయ్యా మేము దేని విషయంలో దొంగిలించాము అంటున్నారట. అంటే 10వ భాగం దొంగిలించారు. మీకు 10వ భాగం ఇవ్వాలని నేను కట్టడలో నేర్పించాను. చూడండి 10వ భాగం ఇవ్వమని నేను చెప్పాను కదా, మీరు 10వ భాగం ఇస్తున్నారా? అయ్యా మేము దశంభాగం ఇస్తున్నాం, కవర్లో పెట్టిస్తున్నాం కదా, 100 రూపాయలు కవర్లో పెట్టిస్తున్నాం కదా. నీది నేను అంగీకరించను, ఎందుకంటే దశంభాగం కాదు, కవర్లో పెట్టి సీక్రెట్గా ఇచ్చేస్తున్నావు కరెక్టే, కానీ ఆ దశంభాగమా? దశంభాగం అంటే ఎంత ఇవ్వాలి? 10వ వంతు ఇవ్వాలి. నీకు 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇవ్వాలి, 2000 వస్తే 200 ఇవ్వాలి, 4000 వస్తే 400 ఇవ్వాలి, 10,000 వస్తే 1000 రూపాయలు ఇవ్వాలి, ఇంకా 1,00,000 రూపాయలు వస్తే 10,000 ఇవ్వాలి. అది ప్యాటర్న్, అది బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది.
కానీ దేవుని దగ్గర మీరు దొంగిలిస్తున్నారు. మలాకి రాస్తున్నాడు, చదవండి అమ్మా. అయితే మీరు నా వద్ద దొంగిలించారు. దేవుని వద్ద కూడా మనము దొంగిలిస్తున్నాం. దేవుడంటే మాకు ఎక్కువ, దేవుడైనా ఒకటే, దెయ్యమన్నా ఒకటే, ఎవరి దగ్గరైనా మేము దొంగిలిస్తాం. దేవుడు అంటున్నాడు, మనుష్యుడు దేవుని వద్ద దొంగిలినా అలా దొంగిలించకూడదు. దీనికోసం 10వ వచనంలో చాలా చక్కని మాట రాశాడు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగం అంతయు. అమ్మా ఎవరిని పిలుద్దాం? గంగారత్నం. 10వ భాగం కరెక్ట్గా లెక్క కట్టి ఇస్తున్నాం. 10వ భాగం అంటే అన్నిట్లోనే 10వ భాగం తీయాలి. అన్నిట్లోనూ కాస్త బువ్వ అనుకున్నావా, బువ్వలో 10వ భాగం దేవునికి ఇవ్వాలి. పూర్వీకులు మీరు గమనించారో లేదో, క్రీస్తుని ఎరగక ముందు చాలామంది అన్నం తినే ముందు ఒక ముద్ద కలిపి అక్కడ పెడతారు. చూసారా ఎప్పుడైనా? ఒక ముద్ద కలిపి ఆ ముద్దను తీసి ప్రక్రమంగా దేవునికి సమర్పిస్తారు. వారికి తెలుసో తెలియక ఆ పని చేస్తున్నారు. ఎందుకు? తన కష్టార్జితంలో 10వ భాగం దేవునికి ఇవ్వాలి అని. అన్నిట్లోనూ మీరు నా వద్ద దొంగిలిస్తున్నారు. దేవుడు స్పష్టంగా చెప్పాడు ఈ మాట. మీరు నా యొద్ద దొంగిలిస్తున్నారు. చదవండి కొంచెం ముందుకి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా మందిరపు నీలోనికి తెచ్చినట్లయితే దీని చేసి మీరు నన్ను శోధించండి. చాలా జాగ్రత్తగా వినండి. అలా చేసి మీరు నన్ను శోధించండి. అయ్యా, 10వ భాగం తూచా తప్పకుండా నీ సన్నిధికి తెచ్చాం, మా సంగతి ఏంటి అనండి. నా సంగతి ఏంటి? ఈ రోజున చాలా కష్టపడుతున్నానయ్యా. నా సంగతి ఏంటంటే, ప్రభు ఏం సెలవిస్తున్నాడు చూడండి. నేను ఆకాశ వాక్కులు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు మీపైకి కుమ్మరిస్తాను. చప్పట్లు కొట్టండి. దేవుడు మహిమ పరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన దీవెనలు కావాలంటే ఏం చేయాలి? 10వ భాగం దేవునికి సమర్పించాలి, దేవుని శోధించాలి. ఆ తర్వాత అప్పుడేమంటున్నాడంటే ఆయన, పట్టజాలని విస్తారమైన దీవెనలు నీకు ఇస్తాను. అది యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విత్తే విధానం దేవుడు ముందే చెప్పాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనంలో, 2వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెము పంటను కోయను. వింటున్నారా? కొంచెము విత్తినవాడు కొంచెమే కోస్తాడు. సమృద్ధిగా విత్తినవాడు సమృద్ధిగా కోస్తాడు. కొంచెం విత్తినవాడు దేవా నాకు విస్తారంగా ఇవ్వు అంటే కుదురుతుందా? కొంచెం విత్తావా, నీకు కొంచెమే. నువ్వు సమృద్ధిగా విత్తావు, సమృద్ధిగా పంటను కోయి. అది ప్యాటర్న్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 6వ విషయం చెబుతున్నాను ఇందులో. దేవుని న్యాయం మీద సందేహించేవారు ఈ సమాజంలో చాలామంది. 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. నీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు. మీరు
ఆల్రెడీ ఆయాస పెడుతున్నారు దేవుణ్ణి. దేవునికి ఇష్టలుగా ప్రవర్తించగా మీ మీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ దేవుని ఆయాస పెడుతున్నారు, దేవుని దుఃఖ పెడుతున్నారు మీరు. దేవుడు అంటున్నాడు, నన్ను ఆయాస పెడుతున్నారా మీరు అంటే దేని విషయంలో నిన్ను ఆయాస పెట్టాం అంటారట. చేసేవన్నీ కూడా ఆ పనులే తిరిగి మాట్లాడుతున్నారు. చదవండి ఒకసారి క్లియర్గా. దేవుడు ఏమాయను, మీరు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు అంటున్నారు మీరు. అలాగ అనడం తగ్గునా? మీరు ఆయన ఆయాస పెట్టక, ఆయన దుఃఖ పెట్టక జీవిస్తే దేవుడు మీ పట్ల మేలు చేస్తాడు. ఆ మేలు చేయకుండా మీరు అడ్డుపడుతున్నారు. కానీ మీరేమంటారంటే దేవుడు ఏమాయను స్టైల్గా అంటారు. మాకు దూరంగా ఉన్నాడా, మాకు న్యాయం తీర్చడా అని అంటారు మీరు. అది ఎంతవరకు సబువో ఆలోచన చేయండి. మలాకి 4వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచూ ఉన్నది, కొలిమి కాలినట్లు అది కాలిపోతుంది. గర్విష్ఠులందరూ, అమ్మా దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందరు. వేరైనను చిగురైనను లేక రాబోవు దినము అందరినీ కాచివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తీర్పు ఉంది. నియమింపబడినటువంటి దినము వచ్చుచున్నది. తీర్పు జరగబోతుంది. తీర్పు నువ్వేం చేసావో దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. నువ్వు నా ఎడల దొంగిలిస్తున్నావు, తీర్పు ఉంటుంది. నన్ను దుఃఖ పెడుతున్నావు, నీకు తీర్పు ఉంటుంది. నా ఆయాస పెట్టావు, నీ ఎడల తీర్పు ఉంటుంది. నా ప్రేమను శంకించావు, నీ మీద తీర్పు ఉంటుంది. నా న్యాయాన్ని కూడా సందేహించావు, తీర్పు ఉంటుంది నీకు. దేవుడు చెబుతున్నాడు. ఈ రోజున దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. మలాకి గ్రంథంలో ప్రధానమైన అంశాలు మనం ఎక్కడ దాకా చూసాం. మరికొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మన ప్రేమను కోరుతున్నాడు. దేవుడు మన ప్రేమను కోరుతున్నాడు. 22వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వాక్యం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదే ముఖ్యమైనది, మొదటిదైన అయిన ఆజ్ఞ. ఏ ఆజ్ఞది? నువ్వు నన్ను ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తున్నావా? నీ హృదయమంతా ఆయనకి ఇవ్వు. నీ హృదయముతో ఆయనను ప్రేమించు. రెండవ విషయం, రోమీయులకు రాసినట్టు పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనాలి. ఆయనకు సమర్పించేది సజీవ యాగముగా నీ శరీరమును ఆయనకు అర్పించుకోవాలి. బలిగా ఏదర్పిస్తావో తెలుసా?
నీ శరీరాన్ని అర్పించాలి. నీ ప్రాణాత్మ దేహములు ఆయనకి ఇష్టమైనవి, దాన్ని అర్పించగలగాలి. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, కుంటివి, గుడ్డివి, రోగము గల దానిని ఆయన సమర్పించడం మనం నేర్చుకున్నాం. ఏదైనా కుంటిది ఉంటే పాస్టర్ గారికి ఇచ్చేయి, ఏదైనా గుడ్డిది ఉంటే దేవునికి ఇచ్చేయి. దేవుడు అటువంటిది కోరుకోవట్లేదు, నీ శరీరాన్ని కోరుతున్నాడు, నీ హృదయాన్ని కోరుతున్నాడు. ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడు. మూడవ విషయం, మలాకి 3వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట, దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మీరు ఆజ్ఞలను పాటించకుండా, కట్టడలను అనుసరించకుండా తిరిగిన వారై ఉన్నారు. కాబట్టి మీరు నాతో ఉంటే, నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరగదును. నీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవా, ఇప్పుడు నేను నీ తట్టు తిరుగుతాను, నువ్వు నా తట్టు తిరుగు. నువ్వు ఇవ్వు, ఆయన శోధించు, ఆయన నీకు ఇస్తాడు. నువ్వు నీ ప్రాణాత్మ దేహములను ఆయనకు సమర్పించి శోధిస్తే, దేవా అంతా నీకు ఇచ్చేస్తాను, నాకేది కావాలో అది ఇవ్వు అని అడగడానికి ధైర్యం ఉంటుంది. కనుక మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. లోకాసు వార్త 3వ అధ్యాయం 15వ అధ్యాయం చదవండి. లోకాసు వార్త 15వ అధ్యాయం. అందులో తప్పిపోయిన కుమారుని కథ ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు అన్ని లాస్ చేసి, అన్ని నష్టపరిచి, తన ఆస్తినంతా పోగొట్టుకొని, ఒక రోజున తండ్రి దగ్గరికి వెళదాం, నా తండ్రి ఎంట అనేక మంది భోజన పదార్థాలు తింటున్నారు, నేనైతే ఇక్కడ పందులు తినే పొట్టును కూడా తినడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాకు బుద్ధి వచ్చింది, నేను తండ్రి ఇంటికి వెళదాను, ఇప్పుడే నా తండ్రి ఇంటికి వెళ్ళి సమాధానపడి తండ్రి వేడుకుంటాను అనుకొని అన్నాడు మనసులో. కానీ తండ్రి ఆ కొడుకు కోసమే ఎదురు చూస్తున్నాడు. అల్లంత దూరాన్ని నుండి కొడుకు రాగానే బాజా బదింత్రులతో కొడుకుని ఎదుర్కొని ముద్దు పెట్టుకొని, కౌగులించుకొని, ముద్దు పెట్టుకొని, అతనికి ప్రశస్తమైన వస్త్రాలు తొడగండి, కాళ్ళకి చెప్పులు తొడగండి, గొప్ప పార్టీ చేయండి, విందు చేయండి అని కేకలు పెట్టాడు. ఆ తండ్రి ఎంత గొప్పవాడు. తండ్రి ఎదురు చూస్తున్నాడు, నువ్వెప్పుడు వస్తావేమని. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మీరు కావాలి. మలాకి గ్రంథంలో అనేక విషయాలు ఆయన పొందుపరుస్తూ కొన్ని సమస్యలు కూడా అక్కడ చెప్పాడు. ఏ సమస్యలు అంటే, ఈరోజు కూడా అదే ఉంది. అప్పుడు ఎలా ఉందో మలాకి గ్రంథంలో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది. ఏంటంటే ఆచారయుక్తమైన భక్తి. భక్తిలో ఆచారాలు కదండి. కొంతమంది ఎదురొస్తే వెళ్ళరు, ఈవిడెందుకు రావడం ఏంటి అంటారు, తుమ్మితే వెళ్ళరు కదండి. దేవుని దగ్గరికైనా ఎవరైనా తుమ్మారనుకోండి, వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు. ఆచారాలు, అలాంటి ఆచారయుక్తమైన భక్తి క్రైస్తవంలో లేదు. అలాంటి భక్తిని నేడు కూడా మీరు కూడా కలిగి ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే,
దేవునికి మిగిలింది ఇస్తారు. దేవుడు శ్రేష్టమైనది కోరుతున్నాడు. దేవుని సేవలో, దేవుని కార్యక్రమాల్లో మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పుడు కూడా చాలామంది అదే చేస్తున్నారు. మలాకీలో రాయబడి ఉన్నటువంటి మాటలు చెబుతున్నాను. మీ కుటుంబాల్లో చాలా చాలా సమస్యలు ఉంటున్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆర్థిక విధేయత మీలో లేదు. అంటే దేవునికి ఇచ్చేది ఇవ్వాలి, దేవుని దగ్గర పొందుకునేది పొందుకోవాలి. ఆర్థిక విధేయత లోపం ఉంది. ఈ మలాకి సందేశం అన్నీ చెబుతూ ఒకటే చివరికి రాశాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. అదే అల్టిమేట్గా మలాకి గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా క్రైస్తవేమా, ప్రియ సంఘమా, మీరు కూడా తప్పిపోయిన కుమారులాగే తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరకు వస్తారా? ఆ దేవాది దేవుని దగ్గరికి వస్తారా? అలాగని ఆయన పిలుస్తున్నాడు. నేను మీ తట్టు తిరిగిన ఎడల మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. దేవుడు మీలోనికి వస్తానంటున్నాడు. ముందు మీరు ఆయన తట్టు తిరగండి, ఆయన మీ తట్టు తిరుగుతాడు. దేవుడి వాక్య భాగాన్ని మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక.